దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఒక వారం రోజులుగా దీనిపైన అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉన్నాం. వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించాము. ఈ రోజున 11 గంటలకు కాలేజ్ సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర గారు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయశేఖర్ రెడ్డి సార్ గారు, తర్వాత ఆర్ఆర్సీ కోఆర్డినేటర్ జయశంకర్ సార్ గారు, ఎన్సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి బాలాజీ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన నేను, మేమందరం కూడా కళాశాల విద్యార్థులచే స్థానిక పట్టణంలో ర్యాలీని నిర్వహించాం. పట్టణంలోని ప్రజలందరికీ ఎయిడ్స్ వ్యాధి పైన అవగాహన కల్పించాం. ఎయిడ్స్ వ్యాధి అనేది నివారణ లేనిది, అనగా ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తర్వాత ఏమవుతుందిరా అంటే నివారణ ఒకటే మార్గం. అనగా ఇప్పటికీ చాలామంది సమాజంలో ఎయిడ్స్ వ్యాధి వలన ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని నివారించాలంటే అందరికీ అవగాహన కల్పించాలి. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళని మనం వాళ్ళని అసహించుకోకూడదు. వాళ్ళని కూడా సమాజంలో సభ్యులుగానే భావించి ఈ వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము పట్టణంలో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎస్విసిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ఎయిడ్స్ అనేది దేనివల్ల వస్తుంది అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనే దానివల్ల వస్తుంది. దానికి మందు లేదు, దానికి నివారణ ఒకటే మార్గం. అందువలన మేము ప్రజలందరికీ అవగాహన కల్పించాలి, పట్టణ ప్రజలందరికీ కల్పించాలి అనే ఉద్దేశంతో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మేము ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పలమనేర్ విద్యార్థులందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అవేర్నెస్ తర్వాత పట్టణంలో ర్యాలీని నిర్వహించాము. సో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎయిడ్స్కు మందు లేదు, నివారణ ఒకటే మార్గం కాబట్టి అందరికి కూడా పలమనేరు పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా దీనిపైన అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో వివిధ స్లోగన్స్తో ఎయిడ్స్ నివారణ ఒకటే మార్గం అనే నినాదంతో మా విద్యార్థులందరూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.